ఆధ్యాత్మికవేత్తలు మనతో పాటు ఉన్నారు. ఆ గణనాథుడికి సంబంధించిన మహిమాన్వితాలను మరిన్ని వివరాలు మనం ఆయన మాటల్లో తెలుసుకుందాం. అలాగే మనతో పాటు బంగారే శర్మ గారు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్త. అలాగే డాక్టర్ కుప్పా శ్రీనివాస్ శాస్త్రి గారు కూడా ఉన్నారు. అలాగే మరో ఆధ్యాత్మికవేత్త శ్రీ నాగరాజ్ గారు ఉన్నారు. నమస్తే అండి, మీ అందరికీ కూడా నమస్తే. ముందుగా బంగారయ్య గారు, మీరు ఆ మహాగణనాథుడు 9 రోజులు కూడా విశేషమైనటువంటి పూజలు అందుకున్నాడు. 9 రోజులు ఎందుకు నవరాత్రులు, దాని ప్రాముఖ్యత అసలు? నవము అంటే పూర్ణ సంఖ్య, కంప్లీట్. మీరు 9ని దేనితోటైనా గుణించండి. 9 ఒకట్ల 9, 9 రెండ్ల 18, 8 1 9, 9 3 27, 7 2 9, అలా మొత్తము 9 వస్తుంది. ఇంకో రహస్యము, 9తో మీరు ఏది బాగా ఎడిషన్ చేసిన 9 + 1 10, ఒకటే ఉంటుంది. 9 + 2 11, రెండే ఉంటుంది. గుణిస్తే దాని సంఖ్య, అదే కలిపితే ఏ సంఖ్య ఉందో అది అలాగే. ఇది 9 గొప్పతనం. అందుకే దీన్ని అవికారి, వికారం చెందదు అంటారు. కానీ సగుణంగా వికారము, ఇదే 0తో మీరు గుణిస్తే ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే పరబ్రహ్మతత్వముగా నిర్గుణ నిరాకారం, సగుణ సాకారంగా 9. ఈ రెండు ఇవి. కాబట్టి 9కి చాలా ప్రాధాన్యత. 1 9 అని కాదు, అసలు సరి సంఖ్య, బేసి సంఖ్య. ఎప్పుడు బేసి సంఖ్యలోనే రాత్రులు లెక్క వేయాలి, సరి సంఖ్యలో రావు. కాబట్టి ఈ రాత్రి పూట పూజ అనేది చాలా ప్రధానంగా ఈ గణపతికి చేస్తారు. ఈ 9లో ఒక గొప్పతనం ఏమిటి అంటే, మహాభారత యుద్ధం తీసుకున్న 18 రోజులు, అందులో మీరు భగవద్గీత 18 అధ్యాయాలు, యుద్ధం చేసింది 18 రోజులు. అలాగే దీనిని రాసినటువంటి గణపతి, రాసినవాడు గణపతి, వ్యాసుల వారు చెప్తే. కాబట్టి ఈ 9 అనే సంఖ్యకి న్యాయం చేయాలి అంటే, సహస్రారంలో 9 నిర్గుణ నిరాకారం అయితే, మూలాధారంలో సగుణ సాకారం. ఈ రెండు అభేదము అని చెప్పాలంటే గణపతి పూజతోటి మొదలుపెట్టి గణపతితో ముగించాలి. అందుకని ఈ 9 పూర్ణత్వం, శూన్యము నుంచి 9 దాకా. అందుకని 9 తీసుకొని చేస్తారమ్మా. 9కి అంత విశేషం. అండ్ అలాగే శ్రీనివాస్ గారు, మీరు కూడా ఇప్పుడు మన గణపతిని చాలా చోట్ల విష్ణువుతో కూడా పూజ, మనకి శుక్లాం భరధరం విష్ణు కూడా రావడం జరిగింది. సో అలా ఎందుకు వస్తుంది, దానికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే? మంచి ప్రశ్న వేశారమ్మా. గణపతి సర్వవ్యాపకమైనటువంటి తత్వము యొక్క ఒక రూపం. ఇప్పుడు కాంతి సర్వత్రా ఉన్నది. అయితే మనకి ఎక్కువ కాంతి కావాలి, కాంతి ఉన్నది అని తెలియాలంటే ఒక బల్బు రూపంలో పెట్టుకుని దానికి స్విచ్ ఆన్ చేసుకుంటే బల్బులోంచి కాంతి వస్తూ ఉంటుంది. అంటే సర్వవ్యాపకమైన కాంతిని మన కోసము దాన్ని ఒక రూపాన్ని పెట్టుకోవాలి, దాన్ని వాడుకోవాలి, దానివల్ల ప్రయోజనం పొందాలి అంటే ఆ కాంతిని ఒక బల్బు రూపంలో మనం దాన్ని పొందుతూ ఉన్నాం, ప్రయోజనాన్ని పొందుతూ ఉన్నాం. అలాగనే విష్ణు అంటే కూడాను వ్యాపకత్వాత్ విష్ణు, వ్యాప్నోతీత్ విష్ణు, పరమాత్మ ఆమ్ని ప్రజెంట్, ఎవర్ ఎగ్జిస్టెంట్, నిత్య విభు అని మనకి భగవద్గీతలు, ఉపనిషత్తులు, వేదములన్నీ చెప్తూ ఉన్నాయి. అయితే సర్వత్రా ఇప్పుడు గాలి ఉన్నది, ఆకాశం ఇక్కడంతా ఉన్నది, మనం చూడగలమా? చూడలేం కదా. కాబట్టి గాలిని ఫ్యాను ద్వారా పొందుతూ ఉన్నాం. ఈ విధముగా ఆ పరమాత్మని ఆరాధించాలంటే ఎలాగూ అనేటప్పటికీ ఆ సర్వవ్యాపకమైన విష్ణు తత్వమే
అది గణపతి రూపంగా మారింది. అయితే విష్ణువు గణపతి అంటే ఆ సర్వవ్యాపకమైన విష్ణుతత్వమే గణపతి రూపంగా మారింది అనడానికి గుర్తు ఏమిటి, సాక్ష్యం ఏమిటి అంటే గణపతి అనేటువంటి పేరే ఈ ప్రపంచమంతా కూడా 84 లక్షల జీవరాశులు. అంటే ఒక్కొక్క జీవరాశిలోంచి కూడాను ఒక్కొక్క అనేక విధములుగా ఉంటుంది. దాన్ని సంఖ్య పరంగా చూసినట్లయితే గణములుగా విభాగించే మనుషులంతా ఒక గణము, పక్షులంతా ఒక గణము, సరీసృపములంతా ఒక గణము అని. వీటన్నింటికీ అధిపతి ఎవరు? పరమాత్మయే కదా. కాబట్టి సర్వ జీవ గణములకు, సర్వ ప్రాణి గణములకు, సర్వ చైతన్య జడ అంటే ప్రాణి ఉన్న లివింగ్ అండ్ నాన్ లివింగ్ బీయింగ్ అన్నీ కూడా అనేక సమూహాల రూపంలో ఉన్నాయి. వీటన్నిటినీ గణములు అంటారు. ఈ అన్నిటికీ పతి ఎవరు, గతి ఎవరు? ఆ విష్ణువు, పరమాత్మ, సర్వవ్యాపకం. విష్ణువు అంటే మళ్ళీ మనం శంఖచక్రాలు ధరించిన విష్ణువుగా భావించకూడదు. ఇవన్నీ కూడా సింబాలిక్గా చెప్పేటువంటి పదములు. అంటే పదం చిన్నదైనా ఎంతో గొప్ప అర్థాన్ని, భావాన్ని, గంభీరమైనటువంటి విషయాన్ని దాచుకున్నటువంటివి అనమాట. కాబట్టి ఆ పదం చెప్పగానే ఆ తత్వం మనకు అనుభూతి కావాలి. అందుకోసము ఆ విష్ణుతత్వమే గణపతి అనే నామధేయాన్ని ధరించి ఆబాల గోపాలము, సామాన్యుల దగ్గర నుంచి అసామాన్యుల వరకు, పామరుల దగ్గర నుంచి పండితుల వరకు, ధనవంతులు, బీదవాళ్ళు, సర్వులు కూడా, స్త్రీలు, బాలురు, పురుషులు అందరూ కూడా ఆరాధించి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, అనుగ్రహాన్ని పొందటం కోసమే ఆయన గణపతి రూపంలో అవతరించాడు. కానీ మనకి బొజ్జ తొండము ఇవన్నీ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఇంతేనా, ఇదేనా, ఈ తొండం ఏమిటి, ఈ బొజ్జ ఏమిటి, మళ్ళీ మనకి సందేహం కలుగుతుంది. ఈ బొజ్జ, ఈ బ్రహ్మాండం అంతా కూడా, ఈ బ్రహ్మాండము ఆయనే, బ్రహ్మాండము లోపల ఉన్నటువంటి సర్వ పదార్థములు ఆయనే. ఆ విషయం చెప్పడం కోసం అందరిలాగా కాకుండా పెద్ద బొజ్జని ధరించాడు. అది చూడండి, ఒక గోళాకారంలో, బ్రహ్మాండ గోళాకారంలో ఉంటుంది. ఈ విధముగా అందుకని ఆ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, తొండము పెద్ద బొజ్జ కలిగినటువంటి ఆయన విష్ణువే. అంటే అర్థం ఏమిటంటే ఈయన ఆ తత్వము యొక్క ప్రతినిధి అని చెప్పడం కోసం ఆయన్ని విష్ణువు అని భావిస్తున్నాం. సాధారణమైన గణపతి కాదు, సర్వవ్యాపకమైన పరమాత్మ తత్వమే గణపతి తత్వము అనేటువంటి విషయాన్ని అది బోధిస్తూ ఉన్నది. అదమ్మా విషయం. అలాగే నాగరాజ్ గారు, పూజా విధానంలో ఎంత ప్రాముఖ్యత ఉందో నిమజ్జనానికి కూడా అంతే. సో నిమజ్జనం రోజు ఎటువంటివి పాటించాలి అంటారు? అసలు తిరిగి గంగమ్మ వడికే ఎందుకు చేరుకోవాలి? నీటిలోనే ఎందుకు మనం నిమజ్జనాన్ని? ఇప్పుడు గణపతిని వారు చెప్పినట్టుగా వ్యాపించి ఉన్నటువంటి ఒక శక్తిని, అంటే ఎనర్జీని ఒక రూపంలో తయారు చేసి, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి మనకు ఒక రూపం కావాలి. అవ్యక్తంగా ఉన్నటువంటి శక్తిని ఒక రూపంలోకి నిక్షిప్తం చేసుకొని దాన్ని తిరిగి మరలా గంగ అంటే నీరు, ఈ నీరు ఈ సృష్టికి ముందే ఉంది. అందుకనే నాసదేయ సూక్తంలో కూడా, ఋగ్వేదంలో ముందు నీటి మీద ఉన్నటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో అందులో నుంచి సృష్టి జరిగిందని చెప్తారు. ఆ నీరు అనేటువంటిది ఆది కాలం నుంచి ఉన్నది. అంటే విశ్వంలో నిద్రాణమై ఉన్నటువంటి సృష్టి మొదలవ్వక ముందు నుంచే ఆ నీరు దాగి ఉన్నది. దాంట్లోకి ఈ శక్తి ప్రవేశిస్తుంది. ఈ శక్తి ప్రవేశించడం అంటే అర్థం ఏమిటంటే, విశ్వం అంటే విష్ణువు, ఆ విశ్వంలో ఉన్నటువంటి శక్తి అంటే పార్వతి, అందులో నుంచి బయలుదేరేటువంటి కాంతి అంటే శివుడు, అందులో నుంచి వచ్చేటువంటి పొటెన్షియల్ ఎనర్జీ అంటే గణపతి, అందులో నుంచి వచ్చే శక్తిని, ఎనర్జీలో నుంచి వచ్చేటువంటి కైనటిక్ ఎనర్జీ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. దాన్ని కాకపోతే మనకి అర్థం అవటం కోసం ఏం చేశారంటే, నువ్వు మనిషివి కాబట్టి నీకు ఒక రూపాన్ని ఇచ్చారు. అదే పశుపక్షాదులు ఉన్నాయి, సార్ చెప్పినట్టుగా గణములు ఎన్నో ఉన్నాయి. అంటే పశుపక్షాదులు ఒక గణాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థంగా దాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మూలాధార చక్రంలో బంగారాయ శర్మ గారు చెప్పినట్టుగా, మూలాధారంలో అంటే మన వెన్నుపూస భాగంలో ఉన్నటువంటి టెయిల్ బోన్ అంటాం. అందులో నిద్రాణమై ఉన్నటువంటి శక్తికి మూలం, ఆధారమైనటువంటి వాడు గణపతి. ఈ గణపతి అందులో నుంచి అంచెలంచెలుగా కుండలిని శక్తిని ఓపెన్ చేసుకుంటే సహస్రారానికి చేరుతుంది. ఇది అందరూ చేయటం సాధ్యం కాదు. పతంజలి మహర్షి యోగాలో అంటే కుండలిని శక్తిని ఏ విధంగా చెప్పినప్పటికీ కూడా అందరికీ సాధ్యం కాదు. అందువల్ల ఏం చేస్తారంటే, ఈ విధంగా ఈ ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతిలో ఉన్నటువంటి తత్వాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే
నువ్వు మనిషివి కాబట్టి నీకు మనిషి రూపంలో లేదా ఒక ఆకారంలో చెప్పాలి. వారు చెప్పినట్టుగా ఈ బ్రహ్మాండాన్ని బొజ్జలో నింపుకొని, బ్రహ్మాండం ఎలా ఉంటుందని ఎవరికి తెలియదు. అండము అంటే అది ఒక గుండ్రంగా ఉండేటువంటి ఇదిగానే చెప్తాం. బ్రహ్మాండంలో ఉండేటువంటి సర్వశక్తులను కూడా మనం చూసే దృష్టితో నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటే, మన ఋషులు ఏ విధంగా అర్థం చేసుకుంటే ఆ విధంగా అది మనకి చెప్పడం జరిగింది. ఈ కాలానికి అమ్మవారిని ఆది పరాశక్తి అంటాం. అంటే వీటన్ని ఇప్పుడు మనం చూసేటువంటి శక్తులన్నిటికీ కూడా విద్యుత్ ఒక శక్తి, అలాగే గురుత్వాకర్షణ ఒక శక్తి, వీటన్నిటికీ మూలం ఆది పరాశక్తి. పరా అంటే వీటన్నిటికంటే కూడా ఒక వేరే ఏదో ఉందన్నమాట. అది ఏంటిదంటే మొదటి నుంచి ఉన్నది అన్నది. ఆది అంటే అది మొదటి నుంచి ఉన్నదని. ఆ మొదటి శక్తి ఎక్కడ ఉన్నది అంటే దాన్ని మనం పుట్టుక ఎక్కడ జరుగుతుందో అది అమ్మగా మనం చూస్తాం. సో పుట్టినటువంటి చోటికి మళ్ళీ తిరిగి మనం చేరిపోతాం. ఇప్పుడు ఈ భూమి మీద నుంచి పుట్టి మళ్ళీ తిరిగి మనం భూమి మీదకి చేరినట్టుగా ఆయన మహాగణపతి ఎవరి యొక్క స్పర్శ చేత పుట్టలేదు. మనకి ఇచ్చినటువంటి కథల్లో కానీ ఎక్కడైనా సరే అమ్మవారి యొక్క నులుగు పిండితో ఆయన్ని ఒక ప్రతిమను చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది అని చెప్తారు. అంటే అణువుల సముదాయంతో జన్మించినటువంటి వాడు. అంటే మనందరం అణువులతో పుట్టాం, కానీ మన స్పర్శ వల్ల మనం పుట్టాం, కానీ ఆయన స్పర్శతో పుట్టలేదు. సో నీరు చాలా పవిత్రమైనదిగా చెప్తాం. నీటికి అంటు అనేది ఉండదన్నమాట. సో పవిత్రంగా మళ్ళీ తీసుకెళ్ళి ఆయన్ని అక్కడే చేరుస్తాం. బంగారి శర్మ గారు, పూజా విధానంలో మనం ఒక మట్టి విగ్రహాన్ని తెచ్చినా, ఎంతో వాల్యుబుల్గా ఉన్న బంగారు విగ్రహాన్ని తెచ్చినా కూడా 21 పత్రులతో మనం పూజ చేస్తూ ఉంటాం. అందులో గరికకి మరీ ప్రాముఖ్యత. మనం ఎన్ని చేసినా ఎన్ని పెట్టినా గరిక యొక్క మహిమానత్వం అనేది వేరే ఖచ్చితంగా పెట్టాలి అంటారు. అసలు ఎందుకది? మనకి ఇవాళ మంచి ప్రశ్నమ్మా. గ్రహణం కాబట్టి గ్రహణం రోజు గరిక గురించి మాట్లాడుకోవాలి. ఈ గరికలో చాలా అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి. రేడియేషన్స్ అబ్జార్బ్ చేసే గుణాలు ఉన్నాయని రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. కాబట్టి గరికకు ప్రత్యేకత. 2 పెద్ద గాలులు వచ్చినాయి, లేదు పెద్ద వరదో వానో వచ్చింది, ఏమాత్రం చెట్టు అయినా కొట్టుకుపోతుంది. గరికకి ఏం కాదు, అది అలా ఉంటుంది, మళ్ళీ లేస్తుంది. అంటే దాంట్లో జీవ లక్షణం చాలా ఎక్కువ. గరిక దేనికి ఎక్కువ తొందరగా పోతుంది అంటే సూర్యనారాయణమూర్తి యొక్క తాపానికి తొందరగా పోయి ఓషధిగా మారి ఇంకో జీవం కింద లేస్తుంది. అందుకే సూర్యుడి లోపల 2 లక్షణాలు. ఒకటి పూర్తిగా దాహకం, 2 ఉత్పాదనం. దాహకం చేస్తాడు, ఉత్పాదనం చేస్తాడు. దేన్ని ఎక్కువ దాహకం చేస్తాడు? గరికనే. కాబట్టి ఈ గరిక అనేటటువంటి జీవము చాలా విశేషమైనటువంటి లక్షణాలని సంతరించుకుంది. ఈ గరిక తినేటటువంటి వాళ్ళకి తొందరగా అనారోగ్యం రాదు. మీరు గరికపాటి ఇట్లాంటి ఇంటి పేర్లు వింటారు. ఇదేమిటి అంటే ఆ గరికతోటి పచ్చడి చేసి రాజును మెప్పించారు. ఓ రహస్యం చెప్తారు. ఇవాళ ఇజ్రాయెల్లో వాళ్ళ చపాతీలు తయారు చేయడానికి గరికనే ఎక్కువ పోషకాహారం ఉన్నదాని కింద భావించి వాళ్ళు తయారు చేస్తున్నారు. అంటే అర్థం ఏమిటి? గరికలో జీవశక్తి మిగతా అన్నిటికంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో కూడా ఎక్కువ ఉంది. కాబట్టి గణపతి గజముఖం. ఈ గజముఖము ఎక్కువగా ఇష్టపడేది గరికని. అంతటి గజము యొక్క అవసరమైన డైట్ని ఈ గరిక మెయింటైన్ చేస్తుంది. అంటే గజానికే మెయింటైన్ చేస్తే ఆ గరిక మనకెంత చేయాలి? కాబట్టి సూర్యనారాయణమూర్తి శక్తి, చంద్రుడి శక్తి ఎప్పుడు భూమి మీద కాగినా దాని కాంపెన్సేషన్ గరిక. గ్రహణం వచ్చినప్పుడు కూడా అదే. అందుకని 21 పత్రుల్లో విశేషమైన ఔషధి స్వభావం గరికకుంది. అందుకని గరికకంత ప్రాధాన్యత. అలాగే ప్రతిమలు కూడా తీసుకునేటప్పుడు చాలా క్షుణ్ణంగా పరిశీలించి తీసుకుంటారు. ముఖ్యంగా ఆ తొండ భాగం నుంచి అంటే కుడివైపు తిరుగుందా, ఎడమవైపు తిరుగుందా, దాని ప్రాముఖ్యత కూడా కొంచెం. ఈ ఎడమ వైపుకు తిరిగింది అనుకోమ్మా, అది మామూలుగా ఉండే గణపతి. కుడివైపుకుంటే దానిని వలంపురి గణపతి అంటారు. వలంపురి ఇప్పుడు మీకు దక్షిణావృత శంఖము అని ఉంటుంది కదా, అలా ఇది. ఎవడికి లోకంలో ఉండే సుఖాలు కావాలో
వాడు ఎడం వైపు తిరిగి ఉన్న తొండంతో కూడిన స్వామిని అర్చించాలి. అదే కుడివైపు తిరిగి ఉందనుకో అమ్మా, దాని ప్రత్యేకత ఏంటి అంటే అమృత కలశం ఉంటుంది. ముక్తి, జీవన్ముక్తినిచ్చేటటువంటి స్వామి కుడి పక్క తిరిగి ఉన్న స్వామి. అందుకని కుడి పక్కన తొండమున్న స్వామికి చాలా ఎక్కువ ప్రాధాన్యత. 1. 2, ఎడం పక్క శక్తి. ఎప్పుడైనా ఎడం పక్కంతా అమ్మవారు, కుడి పక్క అయ్యవారు. ఆ స్వామివారి యొక్క శరీరంలో మెడ దాకా అమ్మవారిచ్చిన శరీరం, మెడ పైన అయ్యవారిచ్చిన శరీరం. ఆయనకి 2 దంతాలు ఉంటాయి. ఒక దంతము ఎప్పుడు నిర్విఘ్నంగా ఉంటుంది, కానీ ఒక దంతము ఛేదమయ్యి ఉంటుంది. ఎందుకంటే ఆయన తల్లి లోపల ఎప్పుడు ఆడ ఏనుక్కి దంతం ఉండదు, మగ ఏనుక్కే దంతం ఉంటుంది. ఆయన పార్వతీ పరమేశ్వరులని ఇద్దరిని సగం సగంగా చూపించాలి అని అనుకున్నారు. కాబట్టి అర్ధనారీశ్వరంగా ఒక పక్కన అమ్మని, ఒక పక్కన అయ్యని ఇద్దరిని చూపిస్తున్నారు. కాబట్టి సౌరశక్తి భూమి మీదకి తపింపజేయడానికి వస్తుంది. అదే సూర్యకిరణం చంద్రుడి మీదకి వచ్చి ఈ మొక్క ఉత్పాదనకి, అంటే అమ్మవారి విద్య చంద్ర విద్య, అయ్యవారి విద్య సూర్య విద్య. ఈ సూర్యుడి నుంచి వచ్చే కిరణం తపింపజేస్తుంది, చంద్రుడి నుంచి వచ్చే కిరణం జీవాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ 2 ఆయన చూపించడానికి అయ్యవారిచ్చినటువంటి ముఖముతో తపింపజేసే లక్షణం గరికని లాగుతాడు. ఆ అమ్మవారిచ్చినటువంటి శక్తిని అయ్యవారిలో ఐక్యం చేయడం, అంటే జీవన్ముక్త స్థితిని నువ్వు పొందాలి. ఆత్మతత్వము బయట విడిగా కనిపిస్తున్న శక్తి అభేదము, ఒకటి చెయ్యి అని చెప్పడానికే ఆ గరికని స్వామి భుజిస్తారు. ఇది ప్రత్యేకత. అలాగే 21 పత్రులు కూడాను, 21 పత్రుల్లో ఇంత ప్రత్యేకత. అది ఎడం పక్క తిరిగి ఉన్నప్పుడు తొండము అమ్మవారి యొక్క శక్తి స్వరూపం, కుడి పక్క తిరిగితే అదే ఆత్మతత్వం. అందుకనే నువ్వు అడిగిన మొదటి గరిక, 2వ తొండం, ఈ 2 కలిసి వచ్చినాయి. అండ్ అలాగే ఆయన చరిత్ర కూడా చూసుకుని, అంటే పుట్టినప్పటి నుంచి కూడా ఆయన పుట్టిన విధానం కావచ్చు, తర్వాత ఆయన శివుడి ఆగ్రహానికి లోనవ్వడం, ఒక్కొక్క ఘట్టం కూడా నుంచి ఒక్కొక్క దాని నుంచి మనం ఒక్కొక్కటి నేర్చుకునే అంశాలు. ఓవరాల్ గా మన గణేష్ చరిత్ర నుంచి మనం ఏం తీసుకోవాలి, ఏం చెప్తుంది అసలు? గణపతి చరిత్ర సమస్తాన్ని నేర్పిస్తుంది. ఒకటి నేర్పిస్తుంది, ఒకటి నేర్పించదు అనేది లేదు. నమస్తే గణపతయే, త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి, త్వం సర్వం ఖల్విదం బ్రహ్మాసి, త్వం సాక్షాత్ ఆత్మాసి నిత్యం. అది ఏమిటయ్యా అంటే బ్రహ్మదేవుడిలో ఉన్న సృష్టి లక్షణము గణపతిలో ఉంది, విష్ణుమూర్తిలో ఉన్న స్థితి లక్షణము గణపతిలో ఉంది, అదే విధంగా మహేశ్వరుడిలో ఉన్న లయతత్వం గణపతిలో ఉంది. ఇవన్నీ ఎందుకయ్యా? ఈ మూడిట్లో ఒకటే అయిన ఆత్మతత్వం ఏదుందో అది కూడా గణపతిలో ఉంది. జీవుడిగా నేను వేరు అని నువ్వు అనుకుంటున్నావే, నువ్వు అది వేరు కాదు అని చెప్పే తత్వం కూడా గణపతిలోనే ఉంది. కాబట్టి నీ మనస్సుకి ఉద్వేగాలు చాలా వస్తున్నాయి, వీటన్నిటినీ బ్యాలెన్స్ చేయటమే శాంతి. ఆ శాంతినిచ్చేది కూడా గణపతే. అందుకని ఎప్పుడైనా సరే మనం గణపతి తత్వంలో ఆయన కళ్ళ నుంచి సూక్ష్మ దృష్టిని, ఆయన చెవుల నుంచి బాగా వినడం, అవసరమైన ఉంచుకోవడం, అనవసరమైనవి తీసేయడం, ఆయన తొండము నుంచి, తొండం ఏం చేస్తుందమ్మా? చిన్నదైనటువంటి సూదినైనా పెద్దదైన బర్మా దుంగనైనా రెండింటినీ తీస్తుంది. చిన్న విషయాన్ని పెద్ద విషయాన్ని ఎలా పట్టుకోవాలి అనేది, తల్లిదండ్రుల దగ్గర భక్తితోటి ఎలా ఉండాలి, ఏ కారణమైనా ఏ కార్యమైనా ఆయన అనుగ్రహం లేకుండా జరగదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ స్థాయి ఎలా ఉండాలి అంటే నువ్వు ఉంటేనే అది జరగాలి,
లేకపోతే జరగకూడదు అనే ముద్ర ఉండేట్టుగా జీవించాలి. ఇలాగే దేశభక్తి. ఇవాళ అందరూ అమెరికాలు వెళ్తున్నారు, ఆస్ట్రేలియాలు, కెనడాలు, జర్మనీలు, యూకే మొత్తం తిరుగుతున్నారు. కానీ ఒక్క రహస్యం, గణపతి ఈ దేశంలో గొప్ప వస్తువు. రావణాసురుడైనా, విభీషణుడైనా, అగస్త్యుల వారైనా లంకకి, ఆస్ట్రేలియాకి తీసుకెళ్దాం అనుకున్నారు. ఆత్మలింగం, రంగనాథ విగ్రహం, కావేరీ నది. కానీ భారతదేశం దాటనివ్వలేదు గణపతి. అంటే గొప్పవైనవి ఈ కర్మభూమి నుంచి దాటించకండి అని ఆయన సందేశం ఇస్తున్నారు. కాబట్టి గణపతిలో లేనిది లేదు. అందుకనే ఏకాగ్రత గురించి కూడా ఆయన, ఎందుకంటే 7 చక్రాలు ఉంటాయి, ఆ 7 చక్రాల పైన కూడా పట్టునటువంటి ఏకాగ్రత. మూలాధారంలో ఆయన ఉండి ఆయనని మురారి ప్రముఖాదులు, బ్రహ్మదేవుడు, సరస్వతి, విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవారు, పరమేశ్వరుడు, అలాగే మహాశక్తి, జీవుడు, మనస్సు, అంతకు పైన ఉన్నటువంటి ఆత్మతత్వం, ఈ అన్నీ కూడా మూలాధార క్షేత్రం దగ్గర శక్తిని ఆయన ఇచ్చి కుండలిని లేపాలి అని ప్రార్థన చేస్తాయి. ఆయన లేపాకే ఇవన్నీ పూర్ణత్వాన్ని పొందుతాయి. కాబట్టి సమస్తమైన సప్త చక్రాలకి శక్తినిచ్చేటటువంటి స్వామి ఆ స్వామి. అందుకని ఆయన్నే సప్త చక్రాత్మకుడు అంటారు. అయితే గణనాథుడికి సంబంధించినటువంటి చరిత్ర గారి ఆ మహిమాన తత్వాన్ని గురించి మరిన్ని వివరాలు మనం తెలుసుకుంటున్నాం. ఖైరతాబాద్ గణనాథుడి గురించి కొంచెం, ఎందుకంటే ఆయన అన్ని రూపాల్లో కూడా దర్శనం ఇచ్చాడు. అన్ని రూపాలు ఇప్పటి వరకు చాలా సంవత్సరాల నుంచి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రూపాన్ని ధరిస్తూ, అలాగనే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అడుగు పెరుగుతూ ఆ గణపతి మనకి దర్శనమిస్తున్నాడు. అంటే ఏమిటన్నమాట, పరమాత్మ తత్వం అనేటువంటిది ఎప్పుడూ వృద్ధి చెందేటువంటిదే. సర్వవ్యాపకుడు. ఇందాక గణపతి అంటేనే విష్ణువు, అంటేనే విష్ణువు యొక్క మరొక పర్యాయ పదమే గణపతి. సర్వమునకు అధిపతి, సర్వత్రా నిండి ఉన్నటువంటి వాడు సర్వవ్యాపకుడు. ఈ ప్రత్యేకంగా ఖైరతాబాదు గణపతిని, ఆ ఉత్సవాలను చేసేటువంటి నిర్వాహకులలో ఆ గణపతి యందు గల భక్తి చేత వాళ్ళకి ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని ప్రజలందరికీ కూడా ప్రతి సంవత్సరము కూడా అది పెరిగేటువంటిది, వృద్ధి చెందేటువంటిది. ఆ గణపతిని దర్శించుకున్నా, నమస్కారం చేసుకున్నా, యథాశక్తిగా ఆయన్ని పూజించినా, ఉపాసన చేసినా, ఆ చేసినటువంటి వారి భక్తులందరికీ కూడా వృద్ధియే తప్ప క్షయం అనేది ఉండదు అనేటువంటిది మరి వాళ్ళలో ఆ గణపతి తత్వం ప్రవేశించి ఆ గణపతి యొక్క తత్వాన్ని ప్రతి సంవత్సరం కూడా ఎత్తైన గణపతిని, వివిధ రూపాలు కలిగినటువంటి గణపతిని, ఎందుకంటే ప్రపంచంలో ఉన్న సర్వ రూపములు ఆయనే, పశుపక్షాదులు ఆయనే, 84 లక్షల జీవరాశులలో కనిపిస్తున్నటువంటి ఆ రూపంలో కనిపిస్తున్నటువంటి పరమాత్మ ఆయనే. ఎందుకంటే ఒకే శక్తి అనేక రూపాలను ధరిస్తూ ఉంటుంది అని విజ్ఞాన శాస్త్రం కూడా చెప్తూ ఉన్నది. శక్తి పదార్థంగా మారుతుంది, పదార్థము మరలా శక్తిగా మారుతుంది. కాబట్టి ఇది ఈ సృష్టిలోని పరమ రహస్యము. అట్లాగనే కంప్యూటర్ తత్వంలో కూడా 0 1 0 1 0 1 అంటే మార్పు అన్నమాట. కాబట్టి ఇదంతా కూడా అసలు తత్వం అంతా కూడా అతి సూక్ష్మమైనటువంటిది, అతి తేలికైనటువంటిది అనేటువంటి విషయాన్ని అద్భుతంగా వాళ్ళు ఖైరతాబాదు గణపతి ఉత్సవ నిర్వాహకులు ఆ విధంగా మరి ఆ గణపతి తత్వాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం త్వత్తో జాయతే అని ఆ విధంగా గణపతి చతుర్వ శీర్షోపనిషత్తు మొదలైనటువంటి ఆ 4 వేదములు కూడా గణపతి తత్వాన్ని అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నాయి. ఆయనని పూజించిన వారిని
ఆయన రక్షిస్తాడు, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు, ధన సంపదలను ఇస్తాడు, పుత్ర పౌత్రాది సౌభాగ్యములను ఇస్తాడు, అధికారాన్ని కూడా ఇస్తాడు, విజ్ఞానాన్ని కూడా ఇస్తాడు, కవిత్వ రచనా శక్తిని కూడా ఇస్తాడు, లలిత కళలన్నిటినీ కూడా ఇస్తాడు. గణపతి అత్యద్భుతంగా నాట్యం చేస్తాడు. నాట్య గణపతి బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే సర్వ శుభాలు కూడా కలుగుతాయి. వ్యాస మహర్షి చెప్పినటువంటి 18 పురాణములను కూడా అందులోని సారాంశాన్ని గ్రహించి చెరుకు గడలో నుంచి చెరుకు రసం తీసేటువంటి ఆ యంత్రము ఆ సారభూతమైనటువంటి రసాన్ని గ్రహీతలకి అందించినట్లుగా వ్యాస మహర్షి యొక్క సర్వవాంగ్మయముకు ద్రష్ట స్రష్ట వ్యాస మహర్షి, అదంతా కూడా సారాంశభూతంగా అందించినటువంటి వాడు గణపతి. ఆ విధంగా జ్ఞానప్రదాత గణపతి. కాబట్టి గణపతి తత్వాన్ని అనేక మంది అనేక రకములుగా రూపములలో ఉపాసన చేస్తూ ఉన్నారు. ఒక అద్భుతమైన శ్లోకం చెప్తాను. అత్యద్భుతమైనటువంటి ఈ ఒక్క శ్లోకము కూడా గణపతి తత్వాన్ని మనకి వర్ణిస్తూ ఉన్నది. శ్రీకాంతో మాతులో యస్యా జనని సర్వమంగళ జనకః శంకరో దేవః తం వందే కుంజరాననం. గణపతి మట్టి గణపతి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రకరకాలుగా ఉన్నాడు గణపతి అని మనము ఒక కన్ఫ్యూజన్ కావద్దు. అసలు గణపతి తత్వం ఏమిటి అంటే అన్నీ ఆయనే, అన్నిట్లోనూ ఆయన ఉన్నాడు. ఒక చెట్టు అనేది ఉన్నదండి. ఆ చెట్టు తీసుకున్నట్లయితే ఓకే, ఇది ఒక చెట్టు. స్థూల దృష్టితో చూస్తే ఒక వృక్షము. కొంచెం జాగ్రత్తగా సూక్ష్మంగా పరిశీలన చేస్తే చెట్టుకు వేరు ఉన్నది, కాండం ఉన్నది, కొమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, మొగ్గలు ఉన్నాయి, ఫలములు కూడా ఉన్నాయి. ఇంత విశేషం. అట్లాగనే ఈ గణపతి తత్వాన్ని మనం చూసిన కొద్దీ, ఆలోచించున్న కొద్దీ, తెలుసుకున్న కొద్దీ మరి ఆ గణపతి తత్వం మనకు అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఖైరతాబాదు అలాంటి ఆ గణపతి ఉపాసన భారతదేశం అంతటా కూడా, విదేశములలో కూడా గణపతి ఉపాసన చేస్తున్నారని తెలుస్తుంది. వాళ్ళకి తెలిసిన విధానంలో గణపతిని ఉపాసన చేసి ఆ తత్వాన్ని గ్రహిస్తున్నారు. గణపతి యొక్క మరి ఆశీర్వాదములను పొందుతూ ఉన్నారు. ముక్కోటి దేవతల ఆది దేవుడు కూడా గణపతిగా మనం త్వమేవ ప్రత్యక్షం తత్వమసి అని గణపతి అథర్వ శీర్షోపనిషత్తు చెప్తూ ఉన్నది. నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. అంతేకాదు త్వం భూమిరాపో నలో నిలో నభః, పంచభూతాత్మకుడివి నీవే, సర్వదేవతల యొక్క సమాహారము నీవే. ఇందాక నేను చెప్పిన శ్రీకాంతః మాతులో యస్య, మేనమామ పోలిక మేనలుడికి వస్తూ ఉంది అంటారు ఒక నానుడి కదా. అలాగనే శ్రీకాంతః విష్ణుమూర్తి, సృష్టికర్త అంటే పాలకుడు, అందరినీ కూడా పోషించేటువంటి వాడు. లక్ష్మీదేవి ఆయన యొక్క ధర్మపత్ని, భూదేవి మరొక ధర్మపత్ని. అందరికీ ఆశ్రయాన్ని, అందరం కూడా ఎటువంటి వాళ్ళమైనా సరే సర్వ ప్రాణులు సకల జీవులు భూమి మీద నివసిస్తున్నాము మనమందరం కూడా. కాబట్టి ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి వాడు, ఒక ఇల్లిచ్చి సుఖంగా జీవించడానికి ధనాన్ని కూడా ఇచ్చాడు ఆయన. అటువంటి వాని యొక్క శ్రీకాంతుని యొక్క విష్ణుమూర్తి యొక్క మేనల్లుడు. అంటే గణపతి ఏం చేస్తాడండి? ఆధారం లేని వాళ్ళకి ఆధారం ఇస్తాడు, ఆశ్రయం ఇస్తాడు, ఆ తర్వాత అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే అన్నీ ఇస్తాడు, ఆనందంతో సహా అన్ని సంపదలను ఇస్తాడు. అలాగనే జనని సర్వమంగళ, ఆయన యొక్క తల్లి పార్వతీదేవి. ఆవిడ యొక్క పేరేమిటి? సర్వమంగళాదేవి. అద్భుతమైనటువంటి పోతన్న గారు చెప్పారు, మింగునది విషమట, మింగెడివాడు తన విభుండట, మింగిన లోకములకు శుభమగునట, మింగెదననినా మింగుమనయ సర్వమంగళ, తన మాంగళ్యమును ఎంత మది నమ్మినదో అని. సకల సర్వులకి సర్వమంగళములను ఇచ్చేటువంటి తల్లి ఆవిడ. ఆ తల్లి యొక్క కుమారుడు. తల్లి పోలిక పుత్రులకు వస్తుంది కదా, తల్లి ప్రథమ గురువు కదా, నడకతో సహా మాటలు నేర్పించేది. కాబట్టి సర్వమంగళాదేవి యొక్క సమస్తమైనటువంటి మంగళములను, మంగళాలను ఇచ్చేటువంటి ఆ యొక్క స్వభావాన్ని కూడా
పొందినటువంటి వాడు ఆ గణపతి. అందుకనే మంగళమూర్తి అని కూడాను ఆయన్ని ఆ హారతిలోనే ఎట్లో జయ జయ మంగళమూర్తి అని చెప్పి, అంటే మంగళ స్వరూపుడు ఆయన. అంతేకాకుండా ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మరి జనక శంకరో దేవ శం కరోతి ఇది శంకర. శం అంటే సుఖము. సుఖము ఎటువంటి సుఖము? మీకు ఒక వస్తువు మీద సుఖము, నాకు ఇంకొక వస్తువు అంటే సుఖము. కానీ ఈయన సర్వులకి ఎవరెవరికి ఎటువంటి పదార్థం వల్ల ఎలా ఉంటే సుఖం కలుగుతుందో అలా సప్లై చేసేటువంటి వాడు, అందించేటువంటి వాడు, అనుగ్రహించేటువంటి వాడు శంకరుడు. అసలు లోకం మొత్తాన్ని కూడా నేను రక్షిస్తాను, లోకానికి కలిగేటువంటి ఆపదని, దుఃఖాన్ని పోగొట్టి లోకాన్ని రక్షిస్తాను అని ఆయన చెప్పకనే చెప్పాడు. పెద్దలు మాటల కంటే చేసి చూపిస్తారు. అమృతం కోసం దేవతలు, రాక్షసులు అంటే సింబాలిక్గా సర్వులు కూడా అమృతం కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది. ఆదిలోని హంసపాదం అన్నట్లుగా హాలాహలం పుట్టింది. దాన్ని చూసేటప్పటికీ అందరూ పారిపోయినారు. ఆ శంకరుడు అక్కడు సర్వ జగత పితరౌ వందే మాత పార్వతీ పరమేశ్వరు. ఆదిదేవుడు జగన్మాత పితరులు కనుక పిల్లల్ని, ఈ ప్రపంచమంతా వాళ్ళ యొక్క సంతానం కనుక పిల్లల్ని రక్షించుకోవటంలో ముందుంటారు కనుక తల్లిదండ్రులు ఆ యొక్క హాలాహలాన్ని ఆయన స్వీకరించాడు. దానివల్ల దేవతలకి రాక్షసులకి కూడా సుఖం కలిగింది, అమృతం వచ్చింది. ముందు వాళ్ళు రక్షింపబడ్డారు హాలాహలం వల్ల కదా. ఆ తర్వాత వచ్చిన వస్తువులని మన హాలాహలను తీసుకున్నా కదా, మిగతావి నాకే కావాలని ఆయన అడగలేదు. మిగతావి ఎవరికి కావాల్సిన వాళ్ళని తీసుకొని ఇచ్చాడు. అటువంటి వాడు శంకరుడు, నిరాడంబరుడు, అటువంటి యొక్క ఆయన యొక్క కుమారుడు. అందుకనే ఈయనకి పెద్ద పెద్ద నగలు కావక్కర్లా. బొంబాయి లాంటి చోట్ల బంగారం వజ్రాలతో కూడినటువంటివి ఇస్తారు. సామాన్యుడైనటువంటి వ్యక్తి 4 ఆకులు పత్రి తీసుకొచ్చి పూజిస్తాడు. వారిని వీరిని కూడా సమానంగా అనుగ్రహిస్తాడు. ఎందుకని? శంకరుని యొక్క పుత్రుడు గనక. అటువంటి కుంజరాననం అంటే ఒక సింబాలిక్గా చెప్తారు. ఇటువంటివన్నీ కూడా ఈ వేదంలో, శాస్త్రంలో ఈ దేవుళ్ళ పేర్లు కానీ కొన్ని టెక్నికల్ వర్డ్స్ సింబాలిక్గా చెప్తారు. ఏంటంటే కుంజరహ అంటే ఏనుగు, అంటే జంతువులలో ఎక్కువ, ఇప్పుడు డైనోసార్స్ గతించిపోయిన దానికి తీసుకోవద్దు. ఎట్ ప్రజెంట్లో ఎక్కువ శరీరాకృతి పెద్దదానికి గుర్తు ఏనుగు. అంటే ఏమిటనమాట, నేను అందరికంటే పెద్దవాణ్ణి. ఏనుగు పరమ సాత్వికమైనది. అంతకంటే చిన్న పరిమాణంలో ఉన్న పులులు, సింహాలు ఉన్నాయి. అవి కొంచెం భయంకరమైనవి, ఇతరులను పీడించేటువంటివి, క్రూరమైనవి. ఏనుగు క్రూరమైనది కాదు, సాత్వికం, శాకాహారి. కాబట్టి నేను సాత్వికుణ్ణి, అందరినీ రక్షిస్తాను అని తత్వం చెప్పడం కోసమే కుంజరానన, ఏనుగు స్వరూపాన్ని ధరించినటువంటి వాడు. అందువల్ల సర్వులకి కూడా ఆ దగ్గరైనటువంటి వాడు ఆ విఘ్నేశ్వరుడు. ఈ నవరాత్రులలో విఘ్నేశ్వరుని పూజించి ఆయన అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుతున్నాము. రైట్, థ్యాంక్ యూ గురువు గారు. ఎందుకంటే ఆ మహిమాన్ తత్వాన్ని కూడా వివరించారు నాగరాజు గారు, అలాగే శాస్త్రి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకి ఇచ్చేసినందుకు. సో ఆ గణనాథుడి యొక్క, ఆ లంబోదరుడి యొక్క మహత్యాన్ని కూడా వివరించే ప్రయత్నం కూడా చేశారు. ఇక చూద్దాం, ఆ ఖైరతాబాద్ మహాగణపతి యొక్క దానికి సంబంధించి కూడా నిమజ్జనం కూడా పూర్తయింది.